పీజీఆర్ 16వ వర్ధంతి పురస్కరించుకొని పీజీఆర్ విగ్రహాలు కాలేజీలు పెట్టినటువంటి వేదాంత పవన్ గారు పుస్తకంతో ఉన్నారు. ఆయన స్మృతిలో ఆయన యొక్క విధానాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు వేదాంత పవన్ కుమార్ అండి. నేను 96లో తూప్రాన్లో 10th క్లాస్ చదువుతుండే. మా దగ్గర 2000 మంది పనిచేసే ఒక కంపెనీ మూతపడితే ఆ కంపెనీ తెరిపించడం కోసం నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పి జనార్దన్ రెడ్డి గారిని తూప్రాన్ తీసుకుని రావడం జరిగింది. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి లీడర్గా ఉండి ఆ యొక్క సత్యం స్పిన్నింగ్ మిల్ రీఓపెన్ చేయించి 2000 మంది కార్మికులు రోడ్డు పడితే ఆ 2000 మంది కార్మికులను ఆయన తెరిపించడం జరిగింది. అప్పుడు మాకు అమ్మగారు ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆ కంపెనీ తెరిచి ఉండకపోతే ఆ కంపెనీ అయిపోతే నేను 10th క్లాస్ తర్వాత ఒక కనీసం పని చేసుకునే పరిస్థితి ఉండేది. జనార్దన్ గారు 96లో ఆ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత సుమారు 2004-2007 వరకు ఆయన బతుకునేంత వరకు ఆ కంపెనీ ఓపెన్ జరిగింది. ఆయన చేసిన సేవలతో ఇన్స్పైర్ అయ్యి నేను ఒక బ్రాహ్మణుడు అయ్యిండు కూడా నేను స్కూల్స్ని వదిలిపెట్టి తూప్రాన్లో పి జనార్దన్ కాలేజ్ స్టార్ట్ చేస్తూ తెలంగాణలో కామారెడ్డి, మేడ్చల్, షామీర్పేట్, ముస్తాబాద్, కోరుట్ల, దేవరకొండ 12 ప్రాంతాల్లో పీజీఆర్ గారి పేరు జరిగింది. షామీర్పేటలో పీజీఆర్ గారి పేరు మీద ఒక బీఈడి కాలేజ్ జరిగింది. నేను నా కొడుకు పేరు కూడా పీజీఆర్ అని పెట్టుకున్నాను. నేను తూప్రాన్లో మొదటి విగ్రహాన్ని పీజీఆర్ పేరు ఏర్పాటు చేసి నేను పీజీఆర్ కోసం వాళ్ళ పిల్లలు సహకరించుంటే నేను సత్యసాయి సేవా సంస్థ విధంగా ఆ విధంగా చేసరికి ముందుకు వచ్చాను. ప్రతి వర్ధంతికి నేను అటెండ్ అవుతున్నాను. నేను బతుకున్నంత కాలం పీజీఆర్ సేవ చేస్తానని చెప్పేసి ఎక్కడ పీజీఆర్ అభిమానులు ఉన్నా వాళ్ళ ఉచిత విద్యానికి నేను సిద్ధంగా ఉన్నాను. పీజీఆర్ అంటే అంత అభిమానం. నేను పి జనార్దన్ రెడ్డి గారు ఎందుకు అంటే సార్, మెదక్ జిల్లా సత్యం స్పిన్నింగ్ మిల్ అనే కంపెనీ ఉందండి. అది 83లో రామలింగరావు ఏర్పాటు చేశారు. సత్యం కంపెనీ ఫస్ట్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ 96 రామలింగ నడిపించారు. ఆ కంపెనీ నడిచిన టైంలో రామలింగరాజు సత్యం బిజీ అయ్యి ఆ కంపెనీ మూతవేయడం జరిగింది. అది బంద్ చేసిన టైంలో నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మగారు ఆ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆ కంపెనీ మూతపడిన తర్వాత నాన్నగారు పురోహితం చేసేవాళ్ళు. మాకు 400 సంవత్సరానికి వచ్చేది. ఆ కంపెనీ మూతపడితే మేమందరం కూడా పని చేసుకునేవాళ్ళం. అప్పుడు నేను దోమలగూడ దగ్గర మా మేనమామ రమణాచార్య ఇంట్లో ఉంటూ పీజీఆర్ని కలిసి అన్న అది ఎలక్షన్ ఇయర్, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. అన్న ఈ 94 ఎలక్షన్ జరుగుతున్నాయి, మన అక్కడ కంపెనీ నుంచి 5 సార్లు విఠలరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు. వీరు వస్తే ఆ కంపెనీ తెరిపిస్తే 2000 మంది ఎంప్లాయీస్ నరసాపుల్లో పనిచేస్తున్నారు. ఈ ఎంప్లాయీ ద్వారానే అప్పుడు సునీతా లక్ష్మణ్ కొట్టాడు పీజీఆర్ టికెట్ ఇప్పించారు, కంపెనీ తెరిపించారు. జనార్దన్ రెడ్డి గారు రాష్ట్రమంతా తిరిగి 90లో తిరిగి ఆయన బోడిపై కూడా నందీశ్వర్ గౌడ్ గారికి, దేవేందర్ గౌడ్ గారి ఒక 25 మంది ఎమ్మెల్యేస్, దానం నాగేంద్ర గారి, పద్మారావు గారి అందరికీ టికెట్లు ఇప్పించి ఆయన రాష్ట్రం కోల్పోయి సునీతా లక్ష్మణ్ ఎమ్మెల్యే చేశారు. ఆయన సునీతా లక్ష్మణ్ 3 సార్లు గెలిచిన తర్వాత కంపెనీని జనార్దన్ గారు కొట్లాడి ఓపెన్ చేయించి 2007 ఆయన బతుకు కంపెనీ ఓపెన్ చేశారు. 2000 రూపాయల జీతాన్ని 4000 రూపాయలు చేయించారు. ఆ రోజు ఇన్స్పైర్. నేను 10th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకునే అవకాశం నాకు వచ్చింది. తర్వాత నేను స్కూల్ అసిస్టెంట్గా అన్ట్రైన్డ్ డిఎస్సీగా తూప్రాన్ హై స్కూల్లో నేను పనిచేస్తాను 2004లో. అప్పుడు జనార్దన్ గారి పేరు సర్వీస్ చేయాలని ఉద్దేశంతో తొలి విగ్రహాన్ని ఆయన చనిపోయిన రోజుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి తూప్రాన్ విగ్రహం పెట్టించారు. విగ్రహం పెడితే నా పేరు కేసు కూడా పెట్టి 14 రోజులు నేను జైల్లో కూడా ఉన్నాను ఆయన విగ్రహం కోసం. నేను పీజీఆర్ 12 కాలు ఏర్పాటు చేస్తాను, లిస్ట్ అంతా చెప్పాను, లిస్ట్ కూడా ఇస్తాను. పీజీఆర్ కోసం నేను అసలు విష్ణువర్ధన్ గారు చెప్పాను, విజయరెడ్డి గారు చెప్పాను. వాళ్ళు సహకరించుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కాలం ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండే. నేను ప్రతి సంవత్సరం వద్దందుకు వస్తాను. ఆయన నాకు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకునే అవకాశం కల్పించాడు. నాకు ఆయన కనీసం ఒక చిన్న లెటర్ కానీ ఎలాంటి చదువు చేయలేదు, కానీ ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే కార్మికులకు పక్షపాతిగా ఉండే 250 ప్రెసిడెంట్గా ఉండేది. ఎప్పుడు ఫోన్ చేసినా వస్తుండే. అదే నేను ఇన్స్పైర్గా ఉన్నాను. ఇద్దరు కొడుకు కూతురు రాజకీయంగా ఉన్నప్పటికీ చెరవ దారి పట్టుకో ఒక డైనమిక్ లీడర్ ఈరోజు ప్రాతినిధ్యం వహించేటువంటి ఖైరతాబాద్ కావచ్చు, జుబ్లీస్ కావచ్చు, వాళ్ళది అప్పటి వరకు కుతుబులాపూర్ ఇక్కడ ఇవన్నీ ప్లేసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అట్లా తయారయ్యారంటారు? అంటే ఒక్కటేనండి, యాక్చువల్గా ఖైరతాబాద్ చాలా పెద్ద నియోజకవర్గం. దేశంలో 5 నియోజకవర్గాలు ఈరోజు కుక్కట్పల్లి కానీ, ఖైరతాబాద్ కానీ, జూబ్లీస్ కానీ, అల్వాల్ కానీ, షేర్లింగం 5 నుంచి ఏర్పడ్డాయి. అయితే వాస్తవానికి ఎందుకంటే జనరల్గా విజయారెడ్డి గారు కాంగ్రెస్ ఉండేవాళ్ళు, వాళ్ళ మామ వాళ్ళు వైఎస్ఆర్ వర్గం ఉండడం వల్ల ఆమెను వైఎస్ఆర్ పార్టీ తీసుకోవడం వల్ల ఆమె ఆ పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ కూడా ఎంతోమందికి ఉత్తమ్ కుమార్ తీసుకోండి, లేకపోతే వేరే వ్యక్తిని తీసుకొని పార్టీకి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంత గొప్ప నాయకుడు. ఈరోజు హైదరాబాద్ మెట్రో వచ్చిందంటే ఫస్ట్ టైం మెట్రో వాడు చేసి ఫస్ట్ వ్యక్తి ఈయనని. పోతిరెడ్డిపాడు విషయంలో అందరూ కొట్లాడి పోతివాడు అడిగింది ఈయన ఒకటే, కృష్ణవాడు తెప్పించి ఈయన సర్వీస్ గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు టికెట్ ఇస్తే బాగుండేది. అది ఇవ్వకపోవడంతో విష్ణుకే టికెట్ వస్తున్న ఉద్దేశంతో ఈమె వేరే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈమెకు ఏమన్నారు, మీరు కార్పొరేట్ వస్తే మేయర్ చేస్తామని చెప్పారు. నేను జనార్దన్ చనిపోయిన ప్రత్యక్ష ఎంబడున్నాను. కేసీఆర్ గారు శివాన్ దగ్గరకు వచ్చి ఖైరతాబాద్లో మేము పోటీ పెట్టమని చెప్పారు. పోటీ పెట్టమని చెప్పేసి జనార్దన్ చనిపోయినప్పుడు విష్ణువర్ధన్ పోటీ పెట్టడం జరిగింది. మేము కేసీఆర్ అడిగాను, నేను తూప్రాన్ కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ అడిగాం, అన్న మీరు పోటీ పెట్టమని పోటీ పెట్టారు, మీరు పోటీ డిపాజిట్ తెచ్చుకున్నాం. తప్పు చేసి కేసీఆర్ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళని ఖైరతాబాద్ ఈమె ఇటు వచ్చింది కాబట్టి విష్ణువర్ధన్ అటు గుంజుకోవాలి. కానీ వాళ్ళు వ్యక్తిగా మంచివాళ్ళు, వాళ్ళని పార్టీ మిస్గైడ్ చేస్తున్నాయి.
వాళ్ళు కలిసి ఉంటే ఖచ్చితంగా ఉమ్మడి ఖైరతాబాద్లో విష్ణు విజయ్ కలిసి ఉంటే 5 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తారు. అయితే కాదు జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఒక డైనమిక్ లీడర్గా ఉంటాయి. ఈ గ్రేట్ హైదరాబాద్ ఈరోజు పీజీఆర్ వీళ్ళు తలవదికి జరగడంలో ఒక సీట్ కూడా రాకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ గుర్తించి వీళ్ళని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 100%గా మళ్ళీ హైదరాబాద్ రోజు వస్తుంది. పీజీఆర్ గారు మళ్ళీ హైదరాబాద్ను 14కి గెలిచే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. గతంలో చూసినట్టయితే ఒక సీఎంకు తగ్గపోటీగా ప్రభుత్వంలో ఉండే ప్రతిపక్ష పాత్ర వహించినట్టు గొప్ప నాయకుడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే సీఎం రేస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లీ మంత్రి కొడుకులు కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు సీఎం పార్టీ పెట్టి సీఎం అయిన సందర్భాలు చూస్తూనే ఉంటాం. సో అలాగా చాలా మంది కూడా ఉన్నటువంటి నాయకులు అంత ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ ఇంట్లో అంత డైనమిజం ఉంది. ఇప్పుడు చూసినట్టయితే మన పీసీసీ చేసినటువంటి శ్రీనివాస్ కొడుకు ఒక అతను ఎంపీ కూడా కావడం కూడా జరిగింది, ఒక వేరే పార్టీలో అయినప్పటికీ. అంత చరిష్మా ఉండి కూడా ఎందుకు ఉనికిపుచ్చుకోలేకపోతారు అంటారు? అంటే ఒకటేనండి, జనార్దన్ రెడ్డి గారికి మంచి చరిష్మా ఉంది. కానీ జనార్దన్ రెడ్డి గారు ఒకటేంటంటే, ఒకసారి నేను విష్ణువర్ధన్తో చాలా సందర్భం మాట్లాడాను. ఆయన ఎందుకు మనకి ఇట్లా జరుగుతుందంటే, నాతో ఆయన పర్సనల్గా అన్న విషయం ఏంటంటే, రాజశేఖర్ 1000 కోట్లు సంపాదించుకున్నాడు. కానీ జనార్దన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించలేదు. ఆయన ప్రజల విశ్వాసం సంపాదించాడు. ఈరోజు నేను ఎందుకు వచ్చాను, మెదక్ జిల్లా నుంచి ఆయన అభిమానం వచ్చాను. కాబట్టి ఏంటంటే విష్ణు ఏంటంటే నాన్నగారు అందరికీ సమస్య చేశారు, మా కుటుంబానికి అంటే మాకు ఒక ఆర్థిక బలాన్ని ఇవ్వలేదనే ఉద్దేశం వాళ్ళకు ఉండే. కాబట్టి ఇంకోటి ఏంటంటే పార్టీ కూడా నెక్స్ట్ సారి విష్ణువర్ధన్ గుర్తించి ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎంతమందికి ఇచ్చింది, వీళ్ళు చేయలేదు. మిగతా రాజశేఖర వర్గానికంటే వాళ్ళ రెడ్డి వర్గం ఉంటే వాళ్ళకి చేశారు తప్ప ఇక్కడ తెలంగాణ నుంచి మనకున్న దౌర్భాగ్యం అంటే వీళ్ళకు వాళ్ళు లిఫ్ట్ ఇవ్వకపోవడమే మెయిన్ రీజన్ అంటే. చూస్తే ఇంకా జనార్దన్ రెడ్డి స్వర్గీయ జనార్దన్ రెడ్డి దగ్గర డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మంత్రులు అయిన సందర్భాలు ఉన్నాయి. దీని ఎలా చూడాలి? అవునండి, అంటే జనార్దన్ రెడ్డి గారి దగ్గర నాగేందర్ గారు వాస్తవం అండి. మీరు చెప్పి 94లో మేము కూడా ఎంబడున్నాం, ఆ ఆశీర్వాద టికెట్ ఇప్పించి వాళ్ళు జరిగిండ్రు. తర్వాత నాగేందర్ గారు ఎందుకంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తారు, టీడీపీకి వెళ్ళిపోయారు. అంటే అవకాశవాద రాజకీయం మీకు పోలేదు. ఎందుకంటే రాజశేఖర్ సీఎం అంటే ఎంబడి ఆయనకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన సూపర్కి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. కాకపోతే వీళ్ళు కూడా పార్టీలు మారకుండా కొంత ఎప్పుడు ఉన్నారు కాబట్టి వీళ్ళు పదవులు పెద్ద స్థాయి పోలేకపోయారు. కాబట్టి జనార్దన్ రెడ్డి గారు ఎప్పటికి కూడా మంచి నాయకుడే కడిమారు. సో వాళ్ళ కూతురు ఖైరతాబాద్లో నిలబడ్డప్పుడు కూడా ఆదరణ ఇంచలేకపోయారు మన ప్రజలు, మరి ఎలా చూడాలి? ఒక్కటండి, మొన్న ఎలక్షన్ చూసుకుంటే జిహెచ్ఎంసీలో మేజర్గా ఒక సీట్ని కాదు, మిగతా ప్రతిపక్షం దానం నాగేందర్ విపరీతంగా ఖర్చు పెట్టారు. ఓడిపోయి మేము కూడా ఎన్నికలు తిరిగాం కాబట్టి విపరీతంగా ఖర్చు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే సెటిలర్స్ అందరూ కూడా వేరే పార్టీ వస్తే ఇబ్బంది అవుతుంది. ఓన్లీ కేటీఆర్ మనం చూసి కేటీఆర్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా చెప్పిండ్రు, మీరు ఖచ్చితంగా వేరే పార్టీ గెలిపించుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి, వాటర్ రావు, ఎంప్లాయ్మెంట్ పోతుంది అని చెప్పేసి నన్ను మోహన్ చూసేది ఓన్లీ కేటీఆర్ చరిష్మా ఒకటి. తర్వాత విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల విజయారెడ్డి గారు పోయారండి. సో మీరు మొత్తం మీద చూస్తే మరి ఆ కుటుంబానికి లేయబుల్గా వస్తున్నారు. సో మీరు ఏం ఆశిస్తారు ఆ పార్టీల నుంచి, కాకపోతే వాళ్ళ ఒక కుటుంబ ఫ్యామిలీ? సార్ నేను వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఏం ఆశించట్లేదు సార్, ఎందుకంటే పదవులు పార్టీలో వాళ్ళ కుటుంబానికి వచ్చే ఇప్పుడు విజయారెడ్డి కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, పార్టీలకు ఏం చెప్తారు? ఒక్కనండి, విజయారెడ్డి గారిని తీసుకుని ఎమ్మెల్సీ చేసి ఒకవేళ ఎమ్మెల్సీ చేసి మంచి అవకాశం ఇస్తే మళ్ళీ ఖైరతాబాద్ కంచుకోవడానికి మారుతుంది. కాబట్టి ఆమెకు అవకాశం మేము కోరుకుంటాము. ఎట్లాగో విష్ణువర్ధన్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఆయన కూడా నాకు తెలిసి ఇవ్వరు. ఖచ్చితంగా మళ్ళీ విష్ణువర్ధన్ గారు తొందరలో కాంగ్రెస్కి వస్తారు. కాంగ్రెస్కి వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పైన ఆదరిస్తుంది. మళ్ళీ విష్ణువర్ధన్ విజయారెడ్డి కలిసి ఖైరతాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు 100%. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.